ఏమిటి పని? కారు రోడ్డుకి అడ్డంగా పెట్టి కూర్చున్నారు. కారు రోడ్డుకి అడ్డం పెట్టకపోతే ఆకాశానికి పెడతారా? ఏమిటి? కనపట్టంలా కారు చెడిపోయింది. చెడిపోతే బాగు చేయించుకోవాలి. అది మీ చేతి చేద్దామని. నోనో, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అయితే అర్జెంటుగానే బాగు చేయండి. ఇంతకీ కారు తీస్తారా లేదా? తీయం. సరే, నాది జీపు, మీది ఫారిన్ కారు. ఒకే దెబ్బకి ఠా. ఆలోచించుకోండి. ఏమండి ఏమండి ఏమండి? పోనీ ఒక పని చేయండి. ఏంటి? మా కార్ని మీ జీపు కట్టేసి ఏదైనా ఒక వర్క్ షాప్ లో పడేయండి. మీ దగ్గర తాడేమైనా ఉందా? తాడు ఉంది, ఇదిగో. ఇదే ఊరేసుకోవడానికి కూడా పనికిరాదు. ఏం లాభం లేదు. మీరు ప్యాంట్లో ఎంతమంది ఉన్నారు? ప్యాంట్లు ముగ్గురున్నామండి. మీరు ముగ్గురు ప్యాంట్లు ఇప్పించేయండి. వాట్ ఏమిటండి? లేకపోతే జీపును కారు గట్టి లాగించాలంటే వీటిని పెనేసి ముడేసి కట్టాలి కదా. ఇతను ఎవరో ప్యాంట్లు ఇప్పన్నాడు. మీరు ముగ్గురు ప్యాంట్లు ఇప్పేసి ఆ చెట్టు చాటును ఉండండి. ఇక్కడికి 6 మైల్లో వర్క్ షాప్ ఉంది. అరగంటలో మీ కారు బాగు చేయించి మీ వాళ్ళ చేత వెనక్కి పంపిస్తాను. మీరు ప్యాంట్లు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. సరే, ఆలోచించుకోండి. నేను జీప్ వెనక్కి తిప్పి 6 రోడ్డును వెళ్ళిపోతాను. సరే కానీ వెళ్ళండి. ఆ చెట్టు చాటు రండి రండి. అలా రండి దారికి. స్టార్ట్ చేయండి. ఒక్క నెట్టు తిప్పగానే స్టార్ట్ అయిందే. థ్యాంక్స్ అండి, మెనీ మెనీ థ్యాంక్స్. నో మెన్షన్. ఆగండి. ఎందుకు? మీ కష్టానికి ప్రతిఫలం. నా కష్టానికి ప్రతిఫలం 10 రూపాయల. పోనీ ఎంత కావాలో చెప్పండి. 100 రూపాయలు. ఒక నట్టు బిగించినందుకు 100 రూపాయల? మేడం, నట్టు బిగించినందుకు 1 రూపాయి. ఏ నట్టు ఎంత బిగించాలో కనిపెట్టినందుకు 99 రూపాయలు. ఓకే, ఇదిగోండి. సార్, మీరు నట్లు బాగానే బిగిస్తారండి. అవును, మీకెప్పుడైనా నట్లు అయితే నన్నే పిలవండి, బిగించి పెడతాను. అసలు బుద్ధి తక్కువ మీది కాదురా, నాది. చుట్టాలని ఇంట్లో చేరనిచ్చినందుకు తగిన శాస్తి చేశారా. అదేమిటన్నయ్య అలా అంటావు? నీ వాటా ఆస్తి అంతా నాశనం చేసుకుని పెళ్ళాం బావమరితో సహా నా వాకిట్లోకి వస్తే తమ్ముడు అని దయతలిచి ఇంట్లో చేరనిచ్చాను చూడు, అది మొదటి తప్పు. అలాగే. నా ఆరోగ్యం సరిలేక నీ పేర పౌర పట్టా రాసిన ఆస్తి మీద పెత్తనం నీ చేతిలో పెట్టాను చూడు, అది రెండవ తప్పు. అలాగే. పెట్టిందంతా ఫ్యాక్టరీ మీదే కదా, నా సొంతానికి 1 పైసా వాడుకున్నానా? డబ్బు ఖర్చు అయితే ఎందుకని మావయ్య, మన ఫ్యాక్టరీ మటుకు ఈ జిల్లా మొత్తం మీద. అవునరా, ఇంకా కొన్నాళ్ళు మీ పెత్తనం ఇలాగే సాగితే ఫ్యాక్టరీ అమ్ముకుని నేను ఈ జిల్లానే వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. రే, అసలు ఫ్యాక్టరీ మొదలు చేసిన ఎస్టిమేట్ ఎంత? 15 లక్షలు. ఇప్పటికి ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు. ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చింది? సగానికి పైగా. అంటే ఈ లెక్క ఫ్యాక్టరీ పూర్తి కావడానికి 40 లక్షలు కావాలన్నమాట. అప్పటికైనా పూర్తి అవుతుందా? ప్రయత్నం చేస్తాం. రే, నన్ను గొంతు వరకు పాతి పెట్టి పైన గోరీ గట్టే వరకు ఈ ఫ్యాక్టరీ మీరు పూర్తి చేయరా? ఏం చేస్తాం, కరవరలు అలా ఉన్నాయి. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి. దేశం అభివృద్ధి చెందుతోంది కదా, ధరలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. డాడీ, ఏమిటమ్మా పొద్దుననంగా పిక్నిక్ వెళ్ళిందారు ఇప్పుడే రావడం? టైం చూడు ఎంత అయిందో.
దారిలో కారు చెడిపోయింది డాడీ. మరి ఎలా వచ్చావు? ఎవరో ఒక మెకానిక్ బాగు చేశాడు. డాడీ అతను ఎంత మోసం చేశాడో తెలుసా? ఇలా ఒక నట్టు బిగించి 100 రూపాయలు కాజేశాడు. నట్టుకి 100 రూపాయలు? ఏదో బంగారం నట్టు బిగించినట్టు. ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? వాడి అడ్రస్ చెప్పు. వాడి సంగతి ఇప్పుడే తేల్చి పారేస్తా. చూడమ్మా వనజ, ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఒంటరిగా వెళ్ళొద్దు అన్నాను. ఇక మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చంద్రంబాబు కూడా తీసుకెళ్ళమ్మా. ఈయన అయ్యో నా వెంటెందుకు తోకలాగా? తోకని తీసి పారేయకు. మరి డ్రైవర్ పని చేస్తాను, క్లీనర్ పని చేస్తాను. కారు చెడిపోతే ఎంత దూరమైనా సరే ఒక్కడనే తోస్తాను. ఈ పనులు డబ్బులిస్తే ఎవరైనా చేస్తారు. చూసావా కదమాయ, దగ్గర చుట్టాను కదా. కూలోడి సర్వీస్ కి నా సర్వీస్ కి తేడా లేదు. వాడు డబ్బులు తీసుకుని పని చేస్తాడు, నేను తీసుకోకుండా పని చేస్తాను. ఫ్రీ సర్వీస్. నోరు ముయ్యరా మఠం సన్యాసి. మాయా, పదే పదే సన్నాసంటం ఎందుకు? మా ఇద్దరికి పెళ్లి చేసేయి, సంసారం అయిపోతాను. అవుతావు సరే, నీకు పిల్లని ఎవడిస్తాడు రా? అదేమిటి, నేను పుట్టిందే వనజ కోసం, పెరిగింది వనజ కోసం. ఇప్పుడు కాదంటే నా బతుకు ఎవరి కోసం? ఎవరి కోసం? నీ దరిద్ర ముఖానికి వనజ కావాలా? చూసావా చిన్నమామయ్య, నాది దరిద్రపు ముఖమట. అన్నయ్య నోటి నుంచి అబద్ధం రాదు. మరి సమయం వచ్చింది కనుక మనవ చేస్తున్నాను అన్నయ్య. వాడు ఎలాంటి వాడైనా మనకి మేనల్లుడు. అక్కయ్య పోతూ పోతూ కూతుర్ని కొడుకుని మన చేతుల్లో పెట్టి పోయింది. కూతుర్ని నేను అర్ధాంగిగా స్వీకరించాను, కొడుకును నువ్వు అల్లుడుగా స్వీకరిస్తే అక్కయ్య ఆత్మ శాంతిస్తుంది. నా ఆత్మ క్షోభిస్తుంది. రై, నాకు ఒక్కగాను ఒక్క ఆడపిల్లరా. దాని పెళ్లి విషయంలో మీ సలహాలు అనవసరం. వెళ్ళండి. ఏమండి, ఆ ముసలాయన అలా ఊటుకొచ్చాడు తిడుతుంటే బెల్లం కొట్టిండాలి మాట్లాడే. దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే గాని ఆత్మకంటవే వెర్రిదాన. ఒక పని సాధించాలనుకున్నప్పుడు సిగ్గు శరాలు విసర్జించి అవన్నీ తర్వాత చెద్దరు కానీ ముందు మా తమ్ముడు ఇంటి వాడిని చేయండి. ఆ వనజని వాడికి పెళ్లి చేస్తే ఈ ఆస్తికి యజమాని అవుతాడు. అప్పుడు ఆ ముసలాన్ని 3 చెరువులు లేదు ఆయించచ్చు. అవును మామయ్య, వనజన్ నాకిచ్చి పెళ్లి చేస్తే మన టౌన్ సెంటర్ లో నీ శిలా విగ్రహం పెట్టించేసి ప్రతేటా నీ వర్ధంతి బ్రహ్మాండంగా జరిపిస్తా. వర్ధంతి అంటే ఏమిట్రా? పుట్టినరోజు. చిచి, అది జయంతిరా గాడిద. వర్ధంతి అంటే చచ్చిన రోజు. పోనీ అదే జరిపిస్తాను మామయ్య. ముందు నా పెళ్లి జరిపించు. ఆ వనజ కూడా ఈ మధ్య నా మాట్లాడితే లెక్క పెట్టడం లేదు. నీ తంటాలేవు నువ్వు వాడు. వాడేం పడతాడండి, పెద్దవాళ్ళు మనం పెళ్లి చేయాలి కానీ. ఆ కాలం వేరే, మన పెళ్ళంటావా? నువ్వేదో వంచిన తల ఎత్తకుండా దేశవాళీ గేదెలాగా మెడచాపావు. నేను పలుపు కట్టినట్టు తాళి కట్టేశాను. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు పిల్లలకి ఏవో ప్రేమలని గేమలని ఏవో వేస్తాయి కదా. అందుకే మామయ్య ఈ మధ్య పెద్దలకు మాత్రమే అన్న ప్రతి సినిమా ఒక్కొక్కటి 10 సార్లు చూశాను. అయినా ప్రేమించడం అలాగో నాకు తెలియట్లేదు. ఏమే, ఓ చిన్న సందేహం. చెప్పండి. వీడు చిన్నప్పుడు తాగినవి గాడిద పాలేనా? చాలండి మీ చమత్కారం. లేకపోతే చూడు వాడు తెలివితేటలు. సినిమాలు చూసి ప్రేమించడం మొదలెడితే ఏ పిల్లో చెంప చెళ్ళు అనిపిస్తుంది. అయ్యి బాబాయ్, అయితే నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు మామయ్య. చచ్చి నీ కడుపున పుడతాను. ఏమీ అక్కర్లేదు, చెప్తాను. మంత్రసాని తను ఒప్పుకున్నాం కదా. చెప్పు. ముందు నువ్వు ఉండు, పెన్ను కాగితం తీసుకొస్తా. అక్కర్లేదు, ఇలాగే చెప్పేస్తాను. నీటుగా డ్రెస్ వేసుకో. రేయ్, పువ్వు మాత్రం తీసుకెళ్లరా బండ సన్యాసి. ఇప్పుడు వనజ గదికి వెళ్ళు. తలుపు వేసింది. లోపలికి రావచ్చా అని అడుగు. లోపలికి రావచ్చునా? అబ్బబ్బా, రావణా బ్రహ్మ కాదురా, రాముళ్ళు అడుగు. లోపలికి రావచ్చునా? జవాబు లేదు. ఇక నా వల్ల కాదు, నీ ఏడుపేదో నువ్వు వేడు. వెళ్ళవా, పెద్ద ప్రేమించడానికి కూడా ప్రేమే కన్నాళ్ళు. నేనే సొంతంగా ప్రేమించుకుంటాను. అరే, తలుపు తీసుంది. అమ్మా, ఏమిటా పని? నువ్వు లోపల బట్టలు వేసుకుంటున్నావేమో అనుకుని చూస్తున్నావా? మరి నీ మీద నా మీద? అదేం కాదు, నాకు నీ మీద. ఏమిటి నాటకం? అబ్బే, నాటకం కాదు. ఇదిగో సినిమాకి వెళ్దాం అనుకుని 2 టికెట్లు తీశాను 6 గంటలకి. సినిమా? అవును, రామ్ థియేటర్లో. హర్ నైట్స్, ఆమె మధుర రాత్రులు పెద్దలకు మాత్రమే. అంటే మనిద్దరమే చూడాలి. సారీ బావా, సాయంత్రం 5 గంటలకి నా స్నేహితురాలు పుట్టినరోజు పండగ. టీ పార్టీ ఉంది. వీలేదు. నీ బావనే నువ్వంటే పడి చచ్చేవాడిని. నేనెక్కువ, స్నేహితురాలు ఎక్కువ. నువ్వు సినిమాకి వచ్చి తీరాలి. రాలేదనుకో
నేను ఇక్కడే సత్యాగ్రహం చేస్తాను. బావా లే బావా లే, పోనీ ఒక పని చేయి, నేను టీ పార్టీకి వెళ్ళి కరెక్ట్ గా 6 గంటలకు వచ్చేస్తాను. నువ్వు నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండు. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తాను. మై గాడ్, పెద్ద క్యూ ఉందే. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా? వరద బాధితుల సహాయ నిధి చందా ఇవ్వండమ్మా. బరదా లేదు బురదా లేదు, పోవయ్యా. టికెట్లు దొరక చస్తుంటే 10 పైసలు వేయండమ్మా. అరే పొమ్మంటే మళ్ళీ అడుగుతారు. ఏమి అడుగు నీ 100 రూపాయల మెకానిక్ దర్జాగా సూట్ కూడా వేసుకుని వచ్చాడే. నట్టు బిగించడానికి 100 రూపాయలు వసూలు చేసిన వాడికి ఒక్క సూట్ ఏం కర్మ. ఇప్పుడు ఎట్లాగా? ఇక్కడే ఉండండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం ఇలా వస్తారా? కాస్త నా ప్లేస్ చూస్తానండి, ఇప్పుడే వస్తాను. ఏం లేదు, మాకు 4 టికెట్స్ తెచ్చి పెడతారా? అలాగే. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇంత మంచివారు నేను అనుకోలేదు. ఇదిగోండి 20 రూపాయలు. ఒక్కో టికెట్ 20 రూపాయలు అవుతుంది. వాట్? 5 రూపాయల టికెట్ 20 రూపాయలా? ఒత్తిడి బట్టి మీకు ఇష్టమైతేనే, ఇంకొంచెం సేపు ఆగారంటే ఇంకా ఎక్కువ అవుతుంది. వెంటనే చెప్పండి. ఏమిటి అన్యాయం? ఈ జిడ్డు మనకెక్కడ తగిలేదే? ఏమిటండి ఇది? టికెట్స్ కొని పెట్టమని పక్కకు పిలిచి జిడ్డు బడ్డు అని బిరుదులు ఇస్తారా? ఇదేనా మీ మర్యాద? అయ్యా మర్యాద గారు కాస్త ఉండండి. ఇదిగో 80 రూపాయలు, 4 టికెట్స్ అండి. అలా అన్నారు, బాగుంది. 5 టికెట్లు ఇవ్వండి. చూడవే ఆ దొంగ చూపులు, వీరుట్టి బ్లాంక్ మనిషి. ఇదిగో మీ టికెట్లు. అయ్యా మర్యాద గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోవండి. నమస్కారం, వస్తామండి. ఇదో వాలంటీర్, ఇలారా. ఇవిగో 60 రూపాయలు, వాళ్ళ విరాళం. థ్యాంక్స్ సార్. అయ్యో, బెల్ కూడా కొడుతున్నారు, ఇంకా రాలేదేంటి? సినిమా కూడా మొదలైపోయింది, ఇంకేం వస్తుంది? సార్, మీకు టికెట్లు ఏమన్నా కావాలా? నా దగ్గర 2 ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ టికెట్లా? మాకు సెకండ్ క్లాస్ కావాలి. పోనీ సెకండ్ క్లాస్ రేటే ఇవ్వండి. మీకు 2 రూపాయలు నష్టం వస్తుంది. సర్లేండి, సచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నావా? నేను బ్లాక్ లో. పద పోలీస్ స్టేషన్ కి. అది కాదండి, ఫ్రెండ్ కోసం టికెట్లు కొన్నాను. ఆ మనిషి రాకపోతే అమ్ముతున్నాను. బ్లాక్ లో అమ్మే వాళ్ళంతా ఇలాగే చెప్తారయ్యా. రా పద పోలీస్ స్టేషన్ కి. అది కాదు. ఎక్కడ పోతా సార్, నేను అలాంటి వాడిని కాదు. నా డ్రెస్ పర్సనాలిటీ చూస్తే తెలియట్లా? ఈ రోజుల్లో దొంగ బెదలు కూడా చాలా గొప్పగా డ్రెస్ చేసుకుంటారయ్యా. పద పోలీస్ స్టేషన్ కి పద. మిస్టర్, ఏమిటి ఇక్కడ అవతారం ఎత్తారు? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పనుండి వచ్చాను. నేను పనుండే వచ్చాను. ఏమిటా పని? బ్లాక్ లో టికెట్లు అమ్మడమా? కాదండి, మీ కారు ఏమైనా చెడిపోయిందేమోనని. ఓహో, నట్లు బిగించడానికి వచ్చారా? మీరు బిగించమంటేనే. ఏయ్, ఎలా ఉంది ఒళ్ళు? బానే ఉందండి, కానీ ఈ మధ్యనే. ఏం వసం తప్పిందా? ఎస్ మేడం, మీకెలా తెలిసింది? మిస్టర్, గెట్ అవుట్. అన్నట్లు నట్లు లేదు, బొట్లు లేదు. ఐ సే గెట్ అవుట్. వెళ్తావా లేదా? వనజా, ఎవరి మీదమ్మా యుద్ధం ప్రకటించావు? డాడీ డాడీ, నేను చెప్పానే, ఒక నట్టు బిగించి 100 రూపాయలు కాజు చేసిన మహానుభావుడు ఈయన. రాత్రి సినిమాకి వెళ్తే 5 రూపాయల టికెట్ డాడీ 20 రూపాయలకి బ్లాక్ లో అమ్మాడు. ఏమయ్యా? లేదండి, వరద బాధితులకి 10 పైసలు ఇమ్మని ఎవరో బతిలాడితే వరద లేదు బురద లేదు పొమ్మని కసిరి కొట్టారండి. అది చూసి కావాలనే టిక్కెట్లకు ఎక్కువ డబ్బులు వసూలు చేసి వేల పేరు మీదనే వాళ్ళకి విరాళంగా ఇచ్చాను. చాలా మంచి పని చేశావు. ఏమి డాడీ నువ్వు కూడా? లేకపోతే ఏమిటమ్మా మీ సినిమా పిచ్చి? 20 రూపాయలు పెట్టి సినిమా చూడకపోతే ప్రాణం పోతుందా? ఇంకోసారి చూడొచ్చుగా. రా రమేష్ లోపలికి. లోపలికా? అవునమ్మా, ఇతను ఎవరనుకున్నావు? కొత్తగా మన ఫ్యాక్టరీకి ఇంజనీర్ని అపాయింట్ చేశానని చెప్పానే, ఇతనే రమేష్, మా అమ్మాయి వనజ. రా రమేష్. నమస్కారం అండి. వనజ, రమేష్ కాఫీ పంపించు. కూర్చో రమేష్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏమిటి సార్? ఫ్యాక్టరీ వ్యవహారం అంతా గోల్మాల్గా ఉంది.
నా తమ్ముడు మేనలుడు ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్టరీ డబ్బంతా తినేస్తున్నారని నా అనుమానం. అందుకని నువ్వు అన్ని డిపార్ట్మెంట్లు చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను సార్. కాఫీ తీసుకోకుండానే ఉడాయిస్తున్నారు, తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ మేడం, ఆ రోజు మీరెవరో తెలియక ఎక్కువ ఛార్జ్ చేశాను. తీసుకోండి అక్కర్లేదు. ప్లీజ్. ఇది తిరిగి తీసుకోవటం మాకు అలవాట్లేదు. పోనీ నాకు మాట ఇస్తారా? ఏమిటది? ఈసారి మళ్ళీ నట్ లూజ్ అయితే నన్నే పిలవండి, తిరిగా బిగించిపోతాను. నలభై 49, 50. రిసీవ్ 200 బ్యాగ్స్. ఏమిటయ్యా ఇది? 50 బ్యాగ్స్ అన్లోడ్ చేయడం నేను స్వయంగా చూశాను. 200 బ్యాగ్స్ ముట్టినట్టు రసీదు ఇచ్చా. అదండి, అది తను మన సరిగ్గా సమాధానం చెప్పు. మామూలుగా రోజు జరుగుతున్న పనేనండి ఇది. మిగతా 150 బ్యాగ్స్ ఏమవుతాయి? ఏమవుతాయండి, సుబ్బారాయుడు గారు సిమెంట్ స్టాకిస్ట్ గారు లెక్క సరి చేస్తారండి. ఏమిటి ఇంజనీర్ ఇలా వచ్చావు? ఓహో, మామూలు కోసమా? సినిమా అయితే చెప్తానులే, డోంట్ వరీ. నేను ఇక్కడికి వచ్చింది ఉద్యోగం చేయటానికి, దొంగ సొమ్ము మెక్కడానికి కాదు. శోష్, మొదట్లో అందరూ ఇలాగే అంటారు. చైతి. ఏంటి చైతి, ఇదేంటి? నా షేక్ హ్యాండ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు, నువ్వేంటి చెయ్యి తీయని? ఈ చనువు నీ తొత్తుల దగ్గర చూపించు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పనులు జరిగాయో జాగ్రత్త. ఏమిట్రా వీడు మరీ తోక టపాకాయలా పేలుతున్నాడు? పేల్తాడు. వీడిని ఊరికే వదలకూడదు చంద్రబాబు. కూలీల దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. వీడికి మన తడాక చూపించాలి. నువ్వేం తొందరపడకో, చిన్నమామయ్యతో చెప్తే తోక కత్తిరిస్తాడు. అప్పుడు ఈ టపాకాయ పొయ్యిలో వేసిన పేలదు. అమ్మాయి గుణసుందరి, అబ్బా మళ్ళీ ఏమొచ్చిందమ్మా? అబ్బబ్బా ఎందుకేలా బెగ తీసుకుంటావు? ఇంతసేపు నేను చెప్పేదేమిటి, నువ్వు చేసేదేమిటి? చూడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా? ఓ వెళ్ళు. అబ్బా కాస్త మెల్లగా నడవే. ఏమిటిది? ఫిటీను. కాదు, టిఫిన్. ఎవరికి? నీకే. మా అమ్మ ఇచ్చిరమ్మంది. అక్కర్లేదు, టిఫిన్ తీసుకురావడానికి రాము వెళ్ళాడు. నువ్వు తినాల్సిందే. తింటాలే. అరే, పెసరట్టు ఉప్మా, పూరి పొటాటో, ఇవి నాకు ఇష్టం. నీకెలా తెలుసు? నీ సంగతి మా అమ్మకి బాగా తెలుసు. అలాగా, సరే ఇక వెళ్ళు. మా అమ్మ ఇక్కడే ఉండమంది. ఎందుకు? ఎందుకా? ఏమిటిది? మా అమ్మ చెప్పింది నీకు వడ్డించమని. ఆ, ఆ. ఎలా ఉంది? బానే ఉంది. మీ అమ్మాయి చేసిందా? నేనే చేశాను. నువ్వా? మా అమ్మ అట్ట చెప్పమంది. ఏంటిది? మా అమ్మ చెప్పింది మీ సగం తిన్నాక మిగతాది నన్ను తినమంది. ఎందుకు? ప్రేమించుకునే వాళ్ళు అలా తింటారంటగా. మీ అమ్మ చెప్పిందా? ఇది మా అమ్మ చెప్పలేదు, కొంచెం కొంచెంగా నాకే తెలుస్తోంది. మీ అమ్మ ఇంకేమేం చెప్పింది? మిమ్మల్ని ప్రేమించమంది. అయితే ప్రేమిస్తావా? ఇప్పుడు మనం చేసే పని అదేగా. హలో వనజ. హలో. ఇదేమిటి సైకిల్ మీద వస్తున్నావు? కార్యమైంది? చెడిపోయింది. ఇంజనీర్ గారు ఎక్కడా? సరే నేను వస్తాను పద. నువ్వెందుకు దండగా? ఇంజనీర్ గారు. హాయ్. అతనెందుకు? నేను పనికిరానా? నెట్టానికే పనికొస్తా. దేనికో దానికి. వస్తాను మరో అంటే వద్దంటావేంటి? బా. ఏమిటండి? ఏం లేదండి, కారు మధ్యలో ఆగిపోయింది, మీరు కొంచెం అర్జెంట్ గా రావాలి. ఎక్కడుంది కారు? ఇక్కడే పక్కనే ఉంది, రండి చూపిస్తాను. సైకిల్ తీసుకోండి. కార్ రిపేర్ కూడా ఇంజనీర్ కావాలా? మెకానిక్ పంపుతాను. అది మెకానిక్ వల్ల కాదు, ఇంజనీర్ గారే రావాలి. మీరు రండి సార్. అదండి. స్టాప్. అయ్యో అయ్యో, ఏమిటి మరీ అంత కలుసుకుపోతున్నారు? వనజ, ఏదైనా కారు తీసుకెళ్ళండి. వద్దులే, నాకు ఇదే బాగుంది. టాటా. ఎంత పొగరు!
ఇంజనీరు ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? అబ్బే లేదండి, స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. నేను సైకిల్ దక్కుని వస్తే మీరు ఆయాసపడుతున్నారేమిటి? ఓ మీరు తొక్కారు కదా, మర్చిపోయాను. బానెట్ రిలీజ్ చేయండి. అలాగే అండి. అంతా బానే ఉంది, ఎందుకు ఆగిపోయింది? స్టార్ట్ చేసి చూడండి. ఏదైనా నట్టు లూసైందేమో, సరిగ్గా చూడండి. నట్టా? ఈసారి నట్టు లూసైతే మిమ్మల్ని పిలవమన్నారుగా. అలాగా, సరే. ఏయ్! ముసుకేసుకొచ్చారేమిటి ముండు మోపిలాగా? నన్ను ఆ లెవెల్కి తీసుకొచ్చావు, అంతా నీ పుణ్యమే. నేనేం చేశాను? ఆ ఇంజనీర్ గారిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టావు. రోజుకోసారి నిన్ను నా కంటితో చూసుకోకపోతే నాకు మనస్సు ఉండదు, ఆ ఇంజనీర్ గారి కంటపడితే పరువు ఉండదు. అంటే నా ఇంటికి రావటం మీకంత పరువు తక్కువ? అదిగో మళ్ళీ ఎమోషన్ లోకి వెళ్ళిపోతున్నావు. అది కాదు, మన అనుబంధాన్ని అర్థం చేసుకుని అభినందించే లెవెల్కి ఈ సంఘం ఇంకా ఎదగలేదే. గొవ్వ గుణసుందరేది పడుకుందా? పాలు మిమ్మల్ని తీసుకోండి. నాకు ఆకలి కాలేదు. నాకు ఆకులు వస్తుందమ్మా. అయితే తాగు. మీరు సగం తాగిన తర్వాత మిగతా సగం నేను తాగుతా. అరే నేను తాగనంటుంటే తీసుకెళ్ళి. ఆపరాగం తాగుతాలే. కొంచెం కళ్ళు మూసుకో. ఇదిగో ఇక వెళ్ళు. ఇక్కడే కూర్చోమని మీతో కబుర్లు చెప్పుకోమండి. ఎవరు మీ అమ్మేనా? ఏమిటి నువ్వు చేసిన పని? చెయ్యి జారింది. అసలు నువ్వు పైకి ఎందుకు ఎక్కావు? అక్కడ నా కూలీలు ఉన్నారు, వెళ్ళారు. మధ్య నువ్వెవడు బెరగడానికి? ఆగు. నువ్వు పైకి ఎందుకు ఎక్కావో చెప్పి మరీ కదులు. బద్మాష్! ఇంకెప్పుడు నా దారికి అడ్డు రాదు. చూడండి, ఇదేమైనా ఫ్యాక్టరీ అనుకుంటున్నారా, కళ్ళుపాక అనుకుంటున్నారా? మీకు ఏమైనా గొడవలు ఉంటే బయటకు వెళ్ళి తెలుసుకోండి. సరే, మీరు అడ్డొచ్చారు గాని లేకపోతే నాయాలు నా ఒక బద్దలని అంచుకునేవాడి. ఎవరాడా? నువ్వు ఉండు గురు, వాడి సంగతి మేం తేల్చేస్తాం. కాదురా, వాడు నా చేతినాలనే వచ్చాడు పాపం. ఏం బే ఇలా వచ్చావు? నిన్నొక చూపు చూద్దామని.
అయ్యయ్యో ఏమిట్రా ఇది? ఆ ఇంజనీర్ చేసిన పని అండి. ఏం చేశారా? కనిపిస్తోంది కదండి, ఆసుపత్రికి వెళ్ళి కట్లు కట్టించుకొస్తారండి. నువ్వేదో పెద్ద మల్ల యుద్ధ వీరుడు అని మేము అనుకుంటుంటే వాడొచ్చి నిన్ను కొట్టమేంటి? యూర్ అన్ఫిట్. మొదట్లో నేను అట్లాగే అనుకున్నానండి. అమ్మ బాబాయ్, వాడు రాక్షసుడండి. ఏమయ్యా రమేష్, ఏమిటయ్యా ఇది? ఆ? మీరే చెప్పారుగా బయట చూసుకోమని. చూశాను, వచ్చాను. మాయా చూసావా వాడి పొగరు? ఆ పొగరనచడానికే ఓ పథకం వెయ్యాలి.